ఇప్పుడు నెక్స్ట్ మనం చాలా కీ కాన్స్టిట్యున్సీ విజయవాడ గురించి మాట్లాడుకోవాలి. ఓకే. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ అంటే మామూలుగా అంటే అంత జగన్మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు వీచిన రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున కేశినేని నాని ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన ఏమనుకున్నాడంటే తెలుగుదేశం అంతా ఓడిపోయింది, మొత్తం ఇక్కడ నేను గెలిచాను, నేను కాబట్టి గెలిచాను అనే మూడ్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఓకే. అదేంటి అంటే ఏదైనా సరే ఏ పొలిటికల్ పార్టీకైనా అంటే వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ మొత్తం ఓడిపోయింది అయినా సరే బేస్ ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ కానీ ఏ పార్టీకైనా బేస్ ఉంటుంది. ఆ బేస్ మీద మన పర్సనాలిటీ వర్కౌట్ అవుతుంది. ఈ లాజిక్, ఇంత చిన్న లాజిక్ అంత పెద్ద నాయకుడికి అర్థం కాల. లేదు తెలుగుదేశానికి బేస్ లేదు, మనమే తెలుగుదేశానికి బేస్ అనుకున్నాడు. అనుకొని ఆయన ఒక తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని చిన్నచూపు చూడటం, మొత్తం ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళందరినీ అవమానం చేయటం, ఎవరిని దగ్గర తీసుకోకపోవటం, ఇటువంటి పనులు చేసిన తర్వాత తెలుగుదేశం చాలా అతనికి మార్జిన్ ఇస్తూ వచ్చింది. మారతాడులే, అందరిని కలుపుకెళ్తాడులే అని. చివరికి ఫైనల్గా నీకు టికెట్ ఇచ్చేది లేదు అని డిక్లేర్ చేశారు, చెప్పారు. చెప్పగానే వెంటనే వైసీపీకి వెళ్ళిపోయాడు. వైసీపీకి వెళ్ళిపోతే ఇంకేముంది, విజయవాడలో మొత్తం అసలు విజయవాడలో తిరువూరు, విజయవాడ వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, మైలవరం, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, జగ్గేపేట ఉంటాయి. ఈ మొత్తం ఇందులో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కేశినేని నానితోటి వెళ్ళిపోతారు. అస్సలు ఇంకా మనం కళ్ళు మూసుకుంటే గెలిచిపోతామని వైసీపీ వాళ్ళు లెక్కలేసుకున్నారు. తీరా చూస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్లే ఎవరు పోలేదు కేశినేని నానితోటి, ఒక్క ఆయన కూతురు తప్ప. ఆయన కూతురు ఒక్కతే వెళ్ళింది ఆయనతోటి. లీడర్లు వెళ్ళలేదు, పార్టీ నుంచి క్యాడరు వెళ్ళలేదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళలేదు. దాంతో అతని ఫేట్ ఏంటో అతనికి అర్థమైపోయింది. పైగా తెలుగుదేశం పార్టీ ఆయన తమ్ముడు కేశినేని చిన్నాన్ని దించింది, శివనాథ్ ఏంటి అంటే 24 గంటలు కార్యకర్తలతోటే మాట్లాడుతూ ఉంటాడు. ఆటో డ్రైవర్ వస్తే ఆటో డ్రైవర్తో కూర్చోబెట్టి అన్న ఏందన్నా అదన్నా ఇదన్నా అని మాట్లాడుతుంటాడు. అంత మంచి వ్యక్తి అనమాట. సో దాంతో కేశినేని చిన్నాకి విపరీతమైన ఇది వచ్చేసింది, గ్రావిటేషనల్ పుల్ వచ్చేసింది. వచ్చేసి ఆ మొత్తం కూడా ఈ రోజున విజయవాడ వెస్ట్ చూస్తే దాన్ని బీజేపీకి ఇచ్చారు. అక్కడ సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు. విజయవాడ మనం సెంట్రల్ చూసాం, జగన్మోహన్ రెడ్డికి గులకరాయి దెబ్బ తగిలింది అక్కడే. అంత పెద్ద డ్రామా ఆడినా కానీ అది డ్రామా అని నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. గులకరాయి దాడి అవి ఆ పదాలు నేను వాడట్లేదు, డ్రామా అని చెప్పి విజయవాడ సెంట్రల్ ప్రజలందరూ క్లియర్ కట్గా నమ్మారు. మొత్తం అక్కడ సింగ్ నగర్ వాళ్ళని, అజిత్ సింగ్ నగర్ ఆ కుర్రాళ్ళందరినీ తీసుకెళ్లి వేధించడం, ఒక పసి పిల్లాడి మీద, అంటే చాలా చిన్న పిల్లాడు, 17 years or 16 years, అంత కూడా లేదు 14-15 years. ఆ పిల్లాడిని వేముల సతీష్, అతను డైలీ లేబరర్, రోజు వెళ్ళి కూలి పని చేసుకొని తల్లిదండ్రికి సహాయంగా ఉండే పిల్లాడిని తీసుకెళ్ళి 307 అమ్మ అటెంప్ట్ టు మర్డర్ కేసు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు అనే కేసు పెట్టింది. ఆ రోజు నుంచి అజిత్ సింగ్ నగర్లో మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడండి, వైసీపీ దారుణంగా దెబ్బతింటున్నది విజయవాడ సెంట్రల్లో ఈ కారణం వల్లే. అంత వేధించి ఇప్పుడు అతను ఆ అటెంప్ట్ మర్డర్ కేసుని అతను ఎట్లా ఫేస్ చేయగలుగుతాడు, ఎట్లా బయటికి రాగలుగుతాడు? కోడికత్తి సీనులాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అతను జైల్లో మగ్గిపోతే దానికి బాధ్యత ఎవరు అనేది చాలా విపరీతమైన
ఇది నడుస్తున్నది. అవును. ఆ డిస్కషన్ తోటి మొత్తం వైసీపీ అక్కడ మొత్తం వాషౌట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఓకే. తిరువూరులో వైసీపీకి క్యాండిడేట్ దొరకల. మ్హూ. ఎందుకు దొరకలేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి మ్. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు, ఓకే. కొలికిపూడి శ్రీనివాసరావు. మ్, మ్. ఆయన తీసుకెళ్ళి పెట్టారు ఓకే. తెలుగుదేశం అభ్యర్థిగా. ఆయన అసలు విపరీతమైన స్ట్రాటజీ వేసేసి మ్. పబ్లిక్కి వెళ్ళి కూర్చొని వాళ్ళు చేస్తున్న అరాచకాలు దారుణాల మీద పబ్లిక్ సెంటర్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఓకే. దాంతో మొత్తం అక్కడ ఉన్న వైసీపీ క్యాండిడేట్ని మార్చుకున్నది. మ్, మ్. క్యాండిడేట్ని మార్చుకొని పాత తెలుగుదేశం లీడర్కి ఇచ్చిందనమాట. అక్కడ దాని మీద కొంచెం తిరువురు మీద కొంచెం ఆశలు పెంచుకున్నారు నిన్న మొన్నటి వరకు. మ్, మ్, మ్. ఇప్పుడు చూస్తే అది మొత్తం పోయింది. విజయవాడ వెస్ట్లో వైసీపీ ఒక ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. మ్. ఇక్కడేమో బీజేపీ కూటమి తరఫున బీజేపీ క్యాండిడేట్ సుజనా చౌదరి, మ్. ఇక్కడేమో బీజేపీ క్యాండిడేట్. మ్. అవును. ఈ ఇందులో మొత్తం అసలు వైసీపీ ఏం లెక్కేసిందంటే ముస్లింలందరూ మనకి గంప గుత్త కొట్టేస్తారు మ్. అన్న ప్లాన్లో, అన్న ఐడియాలోకి వచ్చి విజయవాడ వెస్ట్ మనం గెలుస్తున్నాం అని అనుకున్నారు. మ్. తీరా చూస్తే విజయవాడ వెస్ట్లో బీజేపీ పుంజుకుంది, అనూహ్యంగా పుంజుకుంది. ఓకే. గత 2-3 రోజులుగా చూస్తే మ్. అక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీకి లోకల్ ముస్లిమ్స్ నుంచి కూడా మద్దతు వస్తూ ఉన్నది. మ్హూ. ఎందుకు? తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా చెప్తూ ఉన్నది. మ్. తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా ముస్లిమ్స్ మీద క్యాంపెయిన్ తీసుకుంది. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిమ్స్కి ఏం చేశాడు మ్. అంటే మసీదుల రిపేర్ చేయడానికి డబ్బులు ఇవ్వటం దగ్గర నుంచి వక్ఫ్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేసేదానికి మ్హూ. ఎంత కష్టపడ్డాడు. ఓకే. ప్లస్ ఈ షాదీ ముబారక్ ఈ స్కీమ్స్ ఉన్నాయి, అవును. అవును. హజ్ హౌసుల నిర్మాణానికి, మ్. వాటికి మొత్తం ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా ముస్లిమ్స్కి వాళ్ళకి మళ్ళీ కొంచెం ఒక ఊపు వచ్చింది. ఓకే. అంటే తెలుగుదేశం వైపు మనం వెళ్ళటం వల్ల, మ్. అంటే తెలుగుదేశం బీజేపీ తోటి ఉన్నా కానీ మనకి నష్టం జరగదు మ్. అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలకి ఒక చర్చ జరుగుతున్నది. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నదనండి, మ్. మీరు ఏదైనా చెప్పండి, ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ తీసేస్తుంది అవును. అని మొత్తం దేశవ్యాప్తంగా అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తున్నది బీజేపీ అని ప్రచారం మొదలు పెట్టారు. అవును. ముస్లిం వ్యతిరేకి బీజేపీ మోదీ అని కూడా అని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అవును. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మ్. వైసీపీ ఏం చెప్తున్నది అంటే మ్. ఇక్కడ ఆల్రెడీ అమల్లో ఉన్న ముస్లిం రిజర్వేషన్ నుంచి చంద్రబాబు ఎత్తేస్తాడని పెట్టారు, అవును. కాంగ్రెస్ నుంచి కాపీ చేసుకొని. మ్. దాన్ని డిస్పెల్ చేయటానికి మ్. తెలుగుదేశం పార్టీ మొహల్లా మీటింగ్స్ పెట్టుకొని చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి ఓకే. మేము చేసింది ఏంటి, అప్పుడు కూడా మేము ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాము, మ్. ఎన్డీఏ కూటమిలో ఉన్నా కానీ మేము ఈ విధంగా ముస్లిమ్స్కి మేము ఈ విధంగా చేశాము, మ్. మమ్మల్ని ఎవరూ కూడా ఆపలేదు, బీజేపీ మా మిత్రపక్ష కూటమే కానీ మేము తీసుకునే నిర్ణయాలకి వాళ్ళు అడ్డుపడరు మ్. అని కన్విన్స్ చేయటం మొదలు పెట్టేసరికి ఇప్పుడు విజయవాడ వెస్ట్ కూడా మారిపోయిందమ్మా. మ్హూ. నీకు తిరువూరు, విజయవాడ ఈస్టు, సెంట్రల్, మైలవరం, నందిగామసి, జగ్గైపేట, ఈ మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా తెలుగుదేశానికి పూర్తి ఎడ్జిలో ఉన్నాయి. మైలవరం నిన్న మొన్నటి వరకు కొంచెం కీన్ కాంటెస్ట్లో ఉంది కానీ మ్హూ. ఇప్పుడు మొత్తం క్లియర్ కట్ ఇది వచ్చేసింది. ఓకే. ఆహా. ఇప్పుడు మనం నెక్స్ట్ మచిలీపట్నం తీసుకుందాం. మ్. మచిలీపట్నం చాలా కీ కాన్స్టిట్యున్సీ ఓకే. ఒక రకంగా చూస్తే, ఎందుకంటే మచిలీపట్నం జనసేన ఎంపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు. మ్. వైసీపీ ఏం అంచనా వేసింది అంటే జనసేన ఎంపీ క్యాండిడేట్ మ్. ఇక్కడేమో తెలుగుదేశం సైకిల్ గుర్తుంటుంది, ఓకే. అక్కడ గాజు గ్లాస్ గుర్తుంటుంది, మనం అందుకని మనం ఈజీ కొట్టేయచ్చు, మ్. ఈ గుర్తుల కన్ఫ్యూజన్లో అని ప్లాన్ చేసుకున్నారు. ఓకే.
గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు, ఈ కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీల్లో మనం గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి అదే నెంబర్ 1 సీటుగా మారి ఉన్నది ఈ రోజున. ఓకే. మచిలీపట్నంలో మనం చూస్తున్నాము, అక్కడ ఈ అల్లరి చిల్లర బ్యాచ్ అంతా వైసీపీలో ఉండి గొడవలు, అరాచకాలు, అల్లర్లు వీటికి పాల్పడుతూ ఉంటే మొత్తం ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. మనకి మళ్ళీ ఇది లాభం లేదు. మనం మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్తే తప్ప మన వ్యాపారాలు మనం చేసుకోవటానికి కూడా వీలుండదు అన్న ఒపీనియన్లోకి వచ్చేసారు. ఇప్పుడు మచిలీపట్నం మొత్తం తెలుగుదేశం హవా నడుస్తూ ఉన్నది. మీకు ఇంకొక ఇదేంటంటే గుడివాడ. మనం గుడివాడ నియోజకవర్గం దేనికి ఫేమస్ అంటే కొడాలి నాని బూతులకి అనే సమాధానం వస్తుంది. ఇంక మనం వేరే మాట ముచ్చటలేదు. కొడాలి నాని ఆయన మాటల ద్వారా గుడివాడ నియోజకవర్గం బాగా నానిపోయింది జనాల్లో. నానిపోవటమే కాదు, మీకు అక్కడ ఆ క్యాసినోలు, ఆ గుట్కాలు, ఇవి మట్కాలు, వీటితోటి అసలు గుడివాడ అంటే ఒక పెద్ద అసలు ఒక చారిత్రాత్మక ఇవి ఉన్నాయి కదా అక్కడ. అటువంటిది పోయి ఈ రోజున ఒక చెడ్డ పేరు వచ్చేసిందన్న బాధలో అందరూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు నాని ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి చేసి గెలిచే ఊపు తెచ్చుకుంటాడని అనుకున్నారు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్న గ్రామాల్లో కూడా నాని ప్రచారానికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ విధమైన ప్రజా వ్యతిరేకతని నాని ఎదుర్కొంటున్నాడు. పెడన, అవనిగడ్డ, పెనమలూరు కొంచెం ఎడ్జి తెలుగుదేశానికి మొదటి నుంచి కనపడుతూనే ఉంది. దానికి అక్కడేమీ ఇబ్బంది కనపడలేదు. పామరులో బాగా ఇది జరుగుతున్నది. పామరులో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ బాగా జరిగింది. అంటే వైసీపీని ఇంకా వదిలేసి తెలుగుదేశం వైపు వచ్చే వాళ్ళ సంఖ్య పెరగటంతో ఇప్పుడు వీటన్నిటితో పాటు మచిలీపట్నం జనసేన ఎంపీ క్యాండిడేట్కి ఉన్న గుడ్ విల్, బాలసౌరికి ఉన్న గుడ్ విల్, ఆ గుడ్ విల్ తోటి ఆ గుడ్ విల్ వీళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ అయిపోతున్నది. ఆయన నిన్నటి మొన్నటి వరకు వైసీపీలో ఉండొచ్చాడు కాబట్టి గ్రామస్థాయి నాయకులు ఎట్లా ఉంటారు ఏంటి ఆయన రెగ్యులర్ టచ్ లో ఉండేవాళ్ళు అందరితో. అందుకని ఆయన మొత్తం ఇక్కడ వాతావరణం మొత్తాన్ని మార్చేస్తున్నాడు. ఇది మొత్తం అసలు కూటమికి అడ్వాంటేజ్ గా మారిపోయిన పరిస్థితి. చాలా క్రెడిబిలిటీ ఉన్న నాయకులు జనసేన, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అందుకని ఆ లీడర్ల క్రెడిబిలిటీ తోటి మచిలీపట్నంలో వైసీపీ గేమ్ వాళ్ళు అనుకున్నట్టు సాగట్లేదు. అక్కడే కాదు ఎక్కడా కూడా వాళ్ళు అనుకున్నట్టయితే గేమ్ అవ్వట్లేదు. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుందంటే మీకు మనం స్థానిక నాయకులే బయట వీళ్ళందరూ అట్లా అనుకుంటారు, మనకి ఎక్కడెక్కడ పాకెట్లు ఉన్నాయో మనకు తెలుసు కదా. అక్కడ మనం అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే క్రిస్టియన్ దళితులు ఉన్న చోట మనం ఎట్లా గేమ్ కార్డ్ ఎట్లా ప్లే చేద్దామని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని మీద గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఏంటి అంటే అక్కడ మార్పు వస్తున్నది. మనం ప్రధానంగా మనం చూస్తే సామాజిక వర్గాలలో ఆ మార్పు వస్తూ ఉన్నది అనమాట. అది వైసీపీకి ప్రధానంగా ఇప్పుడు దెబ్బ పడుతూ ఉన్నది.